ఇప్పుడు కాదు, ఆయన ఎప్పుడు ఎమ్మెల్యే అయినా నియోజకవర్గ ప్రజలకు అష్ట కష్టాలే. నియోజకవర్గం ఆయన రాజ్యంలా, ప్రజలను బానిసల్లా చూడటం ఆయన నైజం. పక్క పార్టీల నేతలను, కార్యకర్తలను ఇబ్బంది పెట్టడం ఓ ఎత్తైతే, సొంత పార్టీ కార్యకర్తలను కూడా ముప్పు తిప్పలు పెట్టడం ఆయన స్పెషాలిటీ. నియోజకవర్గంలో మట్టి నుంచి మద్యం వరకు అన్నీ ఆయన కనుసరణల్లో నడవాల్సిందే. ఇప్పుడు మరోసారి ఆయన అరాచకాలు వెలుగులోకి వచ్చాయి. దెందులూరులో చింతమనేని ఎమ్మెల్యేగా ఉన్నారంటే నో పోలీస్, ఆయన కబ్జా చేశారు అంటే నో రెవెన్యూ, ప్రైవేట్ ఆస్తులపై కన్ను పడితే ప్రజలకు నో నిద్ర, నో తిండి. వ్యాపారమైన, వ్యవసాయమైన చింతమనేని కావాలి అనుకున్నారంటే ఖాళీ చేసి వెళ్లిపోవాల్సిందే. దెందులూరులో ప్రజాస్వామ్యం కాదు, వ్యక్తి స్వామ్యం నడుస్తోందని టీడీపీ నేతలు ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెబుతున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గత టీడీపీ పాలనలో దెందులూరులో దౌర్జన్య కాండను నడిపించిన ఎమ్మెల్యే చింతమనేని ఈసారి మరింత రెచ్చిపోతూ నియోజకవర్గ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మరోసారి టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని అరాచకాలు వెలుగులోకి వచ్చాయి. దాసరి బాబురావు అనే రైతు పొలంలో చింతమనేని అనుచరులు అక్రమంగా తవ్వకాలు జరిపి తిరిగి వారిపైనే మైనింగ్ కేసులు పెట్టించిన ఘటన ఇప్పుడు నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశంలో సొంత పార్టీ నేతల నుంచి కూడా ఎమ్మెల్యే చింతమనేని పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంటున్నారు. చింతమనేనిపై టీడీపీ రాష్ట్ర లీగల్ సెల్ ఉపాధ్యక్షుడు శ్రీనివాసరావు విమర్శలు గుప్పించారు. దెందులూరు నియోజకవర్గంలో శాండ్, ల్యాండ్, మైన్, వైన్ మాఫియా నడుస్తోందన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారని చెప్పారు. ఇక్కడ ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని, వ్యక్తి స్వామ్యం నడుస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా దెందులూరు నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యి వ్యక్తి స్వామ్యం నడుస్తుంది. వ్యవస్థలన్నీ కూడా వ్యక్తి స్వామ్యం చుట్టూ చేరి వ్యక్తి స్వామ్యం ప్రకారం నడుస్తున్నాయి. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా ఈ మధ్యన డ్రోన్స్ ప్రయోగించి పేకాట్లో కోడిపందాలు ఉంటే పట్టుకోవటం మనం చూస్తున్నాం. దురదృష్టవశాత్తు ఆ డ్రోన్లు జగన్నాథపురంలో రోజు జరిగే కోడిపందాలను చిత్రీకరించవు. ఈ దెందులూరు నియోజకవర్గంలో తట్టడ మట్టి కావాలంటే ఏ చంద్రమండలం నుండో తెచ్చుకోవాల్సి వచ్చే పరిస్థితికి వచ్చాం. నియోజకవర్గంలో తట్టెడు మట్టి కావాలన్నా చంద్రమండలం నుంచి తెచ్చుకోవాల్సి వచ్చేలా పరిస్థితి ఉందన్నారు శ్రీనివాసరావు. ఎమ్మెల్యే అండదండలతో ప్రైవేట్ భూమిలో మైనింగ్ చేస్తున్నారని, దాసరి బాబురావు అనే రైతు పొలంలో 15 అడుగులు తవ్వేశారని మండిపడ్డారు. ఇదేంటని అడిగితే జేసీబీతో బాబురావు కారును లాక్కెళ్లారని ధ్వజమెత్తారు. దొంగ, పోలీసు ఏకమై దెందులూరులో సామాన్యులను దోచుకుంటున్నారని విమర్శించారు టీడీపీ రాష్ట్ర లీగల్ సెల్ ఉపాధ్యక్షుడు శ్రీనివాసరావు. భూమిలో హెచ్చుతగ్గులుంటే ఆ హెచ్చుతగ్గులను సరి చేసుకుందామని వీళ్ళు ఒక ఆయనకి వీళ్ళ బంధువుకి భూమి, ఆ మేరకున్న భూమిని రిమూవ్ చేసే కార్యక్రమంలో ఆ భూమి ఇస్తే గవర్నమెంట్ పర్మిషన్లు అన్నీ తీసుకుని పర్మిషన్స్ అన్నీ తీసుకుని చేయమని చెప్తే పర్మిషన్లు అప్టైన్ చేయకుండా 15 అడుగులు లోతు పెట్టి గ్రావెల్ ఎత్తేస్తుంటే వీళ్ళు వెళ్ళి అడ్డం పడితే వీళ్ళ మీద దౌర్జన్యం సాగించి వీళ్ళ కారు జేసీబీకి కట్టి వీళ్ళు కారులో ఉండగా లాక్కొచ్చేసి బయట వదిలేసిన అమానవీయ సంఘటన జరిగితే వీళ్ళు వెళ్ళి గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ ఇస్తే అవేమీ కన్సిడర్ చేయకుండా వీళ్ల మీదే 1,24,00,000 రూపాయలు ఫైన్ ఇంపోజ్ చేసిన యొక్క గొప్ప సంఘటన మా దెందులూరు నియోజకవర్గంలో మైన్స్ డిపార్ట్మెంట్ నుండి జరిగింది. తమ పొలంలో మట్టి లెవెల్ చేస్తామని చెప్పి 15 అడుగుల మేర మట్టిని తవ్వేశారని బాధితుడు దాసరి బాబురావు వాపోయారు. అదేంటని నిలదీస్తే టీడీపీ నేతలమంటూ బెదిరిస్తున్నారని రైతు దాసరి బాబురావు చెబుతున్నారు. తన కారును జేసీబీకి కట్టి లాక్కు వెళ్లారని చెప్పారు. పోలీసులకు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గోడు వెళ్లబోసుకున్నారు. మా పొలం అందరి పొలాల కన్నా 5 అడుగులు ఎత్తు ఉంటుందండి, చుట్టుపక్కల పొలాల కన్నానండి. అక్కడ తెలుగుదేశం లీడర్లు ఏం చేశారంటే, మీ పొలం ఎత్తుకుంది కదా, అది 7 అడుగులు తీసుకుంటాం, 5 అడుగులు ఎత్తు ఉంటుందండి, 7 అడుగులు తీసుకుని 2 అడుగులు పూర్తి చేస్తాం, చెరువు మట్టి మీకు లిబుల్ అయిపోద్ది, పర్మిషన్ పెట్టి తవ్వుకుంటామని మాకు అగ్రిమెంట్ రాసిచ్చారండి. గవర్నమెంట్ పర్మిషన్లన్నీ పెట్టుకుని గవర్నమెంట్ అనుమతులు అన్నీ తీసుకుని తవ్వుకుంటామని పర్మిషన్ ఇచ్చారండి. మేము విజయవాడలో ఉంటామండి. నేను అనారోగ్య కారణం వల్ల నేను 3 నెలలు విజయవాడ చేలోకి వెళ్ళలేదండి. పొలం వెళ్ళకపోతే ఎకరం పొలం తవ్వేశారండి. ఎమ్మెల్యే అనుచరుల అరాచకాలు చెప్పుకుంటూ కన్నీరు మున్నీరుగా విలపించారు బాధిత రైతు దాసరి బాబురావు సతీమణి దాసరి నాగలక్ష్మి.
తమ భూమిలోనే మైనింగ్ చేస్తూ తమను మానసికంగా హింసిస్తున్నారని అన్నారు. అధికారులకు పోలీసులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదంటూ కన్నీరు పెట్టుకున్నారు. మాకు 2 పాపలండి. మేము ఆ చేను మేమే చూసుకోవాలి. మిమ్మల్ని చంపేద్దాం ఇందులో పెట్టి టిప్పటితోడు మట్టి ఎత్తి చచ్చిపోతాను మీరు, మీ అమ్మాయిలు ఎక్కడ ఉన్నారు అని భయపాందులు గురి చేసండి. లేడీస్ని పెట్టి మా ఆయన లారీ కింద పెట్టి తోసేసి ఒక ఫోటో తీయబోతుంటే ఫోన్ లాగేసుకుంటే ఎక్కడ పట్టుకుంటాడో మేము కేసులు పెడతాము, మీ దిక్కున్నా కాదు చెప్పండి అన్నారండి. వెలుగులోకి వస్తున్నవి 1-2 మాత్రమే. ఇలా చింతమనేని బాధితులు నియోజకవర్గ వ్యాప్తంగా 10ల సంఖ్యలో ఉన్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.